హాయ్ విశ్వ బ్రో. హాయ్ బ్రో. హాయ్ హాయ్. ఎలా ఉన్నారు? సూపర్ బ్రో. సో ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ గా నడుస్తున్నట్టు గట్టిగా స్టార్ట్ అయింది బ్రో. అయితే స్టార్ట్ అయ్యా. స్టార్ట్ అయింది. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ. ఏంటంటే మెయిన్గా దిల్ రూబా అనేటప్పటికీ అబ్వియస్లీ ద లవ్కి సంబంధించిన వర్డ్. ఇప్పటి వరకు తెలుగులో ఆ వర్డ్ని సాంగ్స్లలో విన్నాము అండ్ మాట్లాడే మాటల్లో విన్నాము, కానీ దీన్నే టైటిల్గా తీసుకోవడానికి గల రీజన్ ఏంటి? పర్టికులర్ రీజన్ అంటే బేసిక్గా దిల్ రూబా అంటే అరబిక్లో ఒక అందమైన అమ్మాయి, అంటే అమ్మాయిలకు పెట్టే అందమైన పేరు. ఇట్స్ ఏ పంజాబీ ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఆ ఇన్స్ట్రుమెంటేషన్ అంటే ఆ ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్ అది చాలా డిఫరెంట్. ఒక 1960s ఆ టైంలో చాలా పాపులర్ మ్యూజిక్. ఆ సౌండింగ్ విన్నప్పుడు దిల్ రూబా అన్నప్పుడు ఒక సౌండింగ్ ఉంటుంది. చిరంజీవి గారి సినిమాలో కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి సినిమాలో కావచ్చు, లేకపోతే రామ్ చరణ్ గారి సినిమాలో కూడా, ఇది ఆరెంజ్ సినిమాలో. సో అది విన్న ప్రతిసారి భలే అనిపిస్తూ ఉంటుంది. సో అది దాంట్లో కూడా మీనింగ్ ఉంది కదా, అది బాగుంటుంది ఆ ఎమోషన్ అని చెప్పి దాన్ని తీసుకున్నాం అంతే. సో దట్ టు లవ్ సబ్జెక్ట్ వీఆర్ డీలింగ్ నా. సో దానికి కరెక్ట్ యాప్ట్ అని చెప్పి ఒక ఫీలింగ్. నేను కరెక్ట్ గారు కూర్చొని డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా లేదు దిల్ రూబా బాగుంది, దానికి వెళ్ళిపోదాం. భాస్కర్ భట్ల గారు కూడా డిస్కస్ చేసినప్పుడు దిల్ రూబాతో వెళ్ళిపోతే చాలా అదిరిపోద్ది అని చెప్పాడు ఆయన. సో ఆ పాజిటివ్ సైన్స్ అనేది కూడా భాస్కర్ భట్ల గారి దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి కలెక్టివ్ గా వచ్చింది. ఓకే, ఆబ్వియస్లీ. ఇప్పటి వరకు లవ్లో ఎప్పుడైనా కానీ అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోవడము, అబ్బాయి మోసం చేసి వెళ్ళిపోవడము, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాము. ఆ తర్వాత ఇంకొక అమ్మాయిని వెతుక్కోవడం. కానీ ఇక్కడ మాత్రం యూఆర్ టేకింగ్ విత్ అనే న్యూ పాయింట్, ఒక థర్డ్ డైమెన్షనల్ అనేది కూడా ఈ స్టోరీలో ఓపెన్ చేస్తున్నారు అంటున్నారు. సో వాట్స్ దట్, ఏంటది? అంటే ఎనీ రిలేషన్షిప్, ఏ రిలేషన్షిప్లో అయినా ఇప్పుడు పరిచయం తర్వాత స్నేహం, ఆ తర్వాత ఫ్రెండ్స్ అయితే బాయ్స్ ఎవరైనా ఫ్రెండ్షిప్ అయితే కొంచెం ఎదురుకి వెళ్తూ ఉంటుంది. అదే అమ్మాయితో అయితే ఒక లవ్లో పడతాం, ఫ్రెండ్షిప్ కాకపోతే. ఆ లవ్లో పడిన తర్వాత ఏమవుతుందంటే ఒక డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవుతాయి. ఎక్కడో చోట పాయింట్ ఆఫ్ టైంలో బ్రేకప్ అనేది జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఏమవుతుందంటే మాట్లాడుకోరో లేకపోతే దూరం వెళ్ళిపోతారు. బికాస్ ఒకళ్ళు తప్పని ఒకళ్ళు, ఇంకొకళ్ళు తప్పని ఇంకొకళ్ళు, అలా ఆ బిలీవ్ వెళ్ళిపోతారు. కానీ ఈ జర్నీని మర్చిపోతారు. స్టార్ట్ అయిన ఈ జర్నీని తర్వాత ఎండ్ వరకు వచ్చే వరకు జరిగే ఒక జర్నీని మర్చిపోతారు. మర్చిపోయిన మనకు గుర్తొస్తూనే ఉంటుంది ఈ అమ్మాయి ఎలా ఉంది అని చెప్పి మనం అనుకుంటాం. ఆడు ఏం చేస్తున్నాడు అని వాళ్ళు అనుకుంటారు. ఎక్కడో ఇన్స్టాలోనో స్క్రోల్ చేసి చూసుకుంటారు, ఓకే ఇడు బాగానే ఉన్నాడు. ఎందుకు అలా ఒక టెక్స్టే చేయొచ్చు కదా, ఎలా ఉన్నారు వాళ్ళు కూడా అలా తప్పలేదు అంటే తెలుసుకోవడంలో తప్పలేదండి. వాళ్ళతో ఉన్న మన ప్రయాణానికి ఒక విలువ ఇవ్వాలి కదా అంటారు. అది అలా విలువ ఇచ్చి ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి సెట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా నుంచి పుట్టింది. అంటే ఇది ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి సో ప్రెసెంట్ డిస్టర్బ్ లవ్ ని సెట్ చేయడం. యూజువల్గా ఇలాంటివన్నీ సినిమాల్లోనే చూడొచ్చు, రియల్ లైఫ్లో ఎప్పుడైనా ఇట్లాంటివి చూసారా? అలా లేదు. అంటే రియల్ లైఫ్లో కూడా రెండు రకాలు బ్రో. ఇక్కడ రియల్ లైఫ్లో ఉండవు కాబట్టి చూడండి అని చెప్పడం ఒకటి, అట్లీస్ట్ ఇలా ఉండండి అని చెప్పడం ఒకటి. ఓకే, రెండోది పాయింట్ అనుకుంటున్నాను. ఇలా ఉండదు రియల్ లైఫ్లో, మీరు కసో సినిమాలో చూపిస్తున్నామన్నా అది బాగానే ఉంది చెప్పడానికి. లేదు మీరు ఇలా ఉండడానికి ట్రై చేయండి అని చెప్పినా బాగానే ఉంటుంది. సో బోత్ ఆర్ ఫైన్. అండ్ యాజ్ ఎ స్టోరీ రైటర్ గా ఒక మూవీ తీసుకొని వచ్చారంటే కొన్ని సొంత అనుభవాలు అనేది కూడా పక్కా ఉంటాయి. ఆ సొంత అనుభవాలు మరి ఈ స్టోరీలో మీ అనుభవాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి బ్రో. అంటే కొన్ని, అంటే ఎవ్రీ వన్ లైఫ్, నేను ఆల్వేస్, అంటే నాకు టీజర్ దగ్గర నుంచి క్వశ్చన్ స్టార్ట్ అయింది. నేను ఎప్పుడూ అదే చెప్తున్నాను. ఎక్స్పీరియన్స్ అంటే మన బట్టి, అంటే మన లైఫ్లో జరిగిందే కాదు. ఇప్పుడు ఒక ఫ్యామిలీ అనేది ఒక ఫ్యామిలీ దగ్గర ఆగిపోతుంది. అమ్మ నాన్న మన సొసైటీలోకి వచ్చే కొద్దీ కూడా, అంటే ఫార్వర్డ్ అవుతున్న కొద్దీ, మనం ఎదుగుతున్న కొద్దీ మనకి చాలామంది తగులుతూ ఉంటారు. సో వీళ్ళందరి లైఫ్లోనూ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇది జరిగిందిరా. కలెక్టివ్గా తీసుకున్నప్పుడే అది ఫామ్ అవుతుంది యాక్చువల్లీ. ఓకే. సో పర్సనల్గా బ్రేకప్ లేకుండా ఎందుకు ఉంటుంది? 35 years వచ్చినాయి, డెఫినెట్లీ ఉంటుంది. సో ఆ అమ్మాయి గుర్తొచ్చినప్పుడు, లేకపోతే తను ఫోన్ చేసి ఒక టెక్స్ట్ చేసినప్పుడు, మై హ్యాపీనెస్ ఇస్ నా ఎక్స్ ఎప్పుడు నాకు మెసేజ్ చేస్తూనే ఉంటుంది. ఉంటుంది. అంటే ఆ సిచ్యువేషన్ జరిగిన తర్వాత అంటే బ్యాడ్ ఫేజ్ ఉంటుంది బ్రో. బ్యాడ్ ఫేజ్ ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. అది 6 months ఉండొచ్చు, ఒక్కొక్కడికి 1 year ఉండొచ్చు, ఒక్కొక్కడికి 1 month ఉండొచ్చు. సో ఆ బ్యాడ్ ఫేజ్ దాటిన తర్వాత ఒక గుర్తు తెచ్చుకోవడం అనేది ఉంటుంది. మాట్లాడాలి, ఎలా ఉన్నాడు. ఆ పాయింట్ ఆఫ్ టైంలో లవ్ ఉండదు, లస్ట్ ఉండదు, ఏముండదు. ఇంకా అక్కడ న్యూట్రల్. ఆ న్యూట్రల్ అయిపోయినప్పుడే నార్మల్గా మాట్లాడదాం. ఎందుకంటే వెన్ వీఆర్ ఇన్ లవ్ దేర్ ఇస్ ఎక్స్పెక్టేషన్. బ్రేకప్ అయితే ఆల్వేస్ ఐఎమ్ ఏ బ్యాడ్ పర్సన్. ఓకే, షీఈస్ వెరీ గుడ్. ఓకే. సో తనలో చెప్పడానికి కూడా 1% కూడా ఏ రాంగో లేదని చెప్తాను. ఐఎమ్ ద బ్యాడ్ పర్సన్, నాట్ ఇన్ ద వైస్ బ్యాడ్ థింగ్స్ ఆర్ సంథింగ్, క్యారెక్టరైజేషన్ మేబీ, అంటే దాని వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు. కాల్ తీసుకుంది అయితే ఫస్ట్ వాళ్ళే, ఏంటంటే తిరిగి వచ్చినప్పుడు కూడా ఎలా ఉన్నావు అని అడిగింది వాళ్ళు. ఓకే. అండ్ కమింగ్ టు ద దిల్ రూబా మూవీ,
సో కిరణ్ అబ్బవరం గారిని అసలు ఏ పాయింట్ చెప్పి ఒప్పించారు? ఎందుకంటే ఆయన ఇప్పటివరకు చేసిన మూవీస్ కానీ కొంచెం యాక్షన్ ఓరియంటెడ్, అంటే కంప్లీట్ ఒక లవ్ స్టోరీ, కంప్లీట్ లవ్ స్టోరీ చేసిన సందర్భాలు అనేది చాలా తక్కువ. అంటే రాజా గారు, రాణి గారు దట్ వాస్ అనే డిఫరెంట్ జోన్, కానీ దీనికి వచ్చేటప్పుడు దిల్రూపాగా వచ్చేటప్పటికి డిఫరెంట్ జోన్. సో ఏం చెప్పి ఒప్పించారు? దిల్రూబ్ అంటే ఆయన ఆల్రెడీ చెప్పాడు, సారీ థ్యాంక్స్ చెప్పని ఒక క్యారెక్టరైజేషన్. ఎందుకంటే ప్రతిరోజు మనం దేని మీద డిపెండ్ అయిపోయి ఉన్నామంటే, ఓ రోజు మా నాన్న అన్నాడు, అంటే నాకు చాలా అలవాటు, ఇప్పటికీ అలవాటు పోలేదు ఇంకా జబ్బు, సారీ థ్యాంక్స్ అని చెప్తూ ఉంటాం ఊరికి చిన్నదానికి పెద్దదానికి. ఒక పాయింట్ ఆఫ్ సిచ్యువేషన్లో నేను ఆలోచించినప్పుడు ఏమైందంటే, మా నాన్న ఒక మాట అన్నాడు, సిగ్గేట్లేదరా నీకే, సారీ అంటావు థ్యాంక్స్ అంటావు, సారీ అంటావు థ్యాంక్స్ ఎందుకు అన్నాను. నేను చెప్పింది నిజమే కదా, మా నాన్న చెప్పింది నిజమే కదా అనుకున్నా. అది ఐడియా ఎప్పుడో ఉండిపోయింది, బ్రెయిన్లో అలా ఉండిపోయింది. బట్ ఇది డిస్కస్ చేయాల్సిన పాయింట్ అని థాట్ వచ్చినప్పుడు, సరే అసలు సారీ థ్యాంక్స్ చెప్పకుండా ఇది వరకు రోజులు ఎలా బతికేవారండి? అసలు బతకగలుగుతామా? ఎలాగంటే ఇప్పుడు కాల్ తగిలింది, తగిలితే చూసుకోలేదండి అన్నారు. అంటే మీరు అన్నారు పర్లేదండి అన్నారు, దీంట్లో సారీ లేదు థ్యాంక్స్ లేదు. ఓకే, లేదు అవసరం లేదు, కానీ మనం వాడతాం అది. ఊరికే ఫోన్ పెట్టేసేటప్పుడు థ్యాంక్స్ బ్రో అంటాం. ఎందుకు థ్యాంక్స్, దేనికి? వైఆర్ థ్యాంకింగ్. తెలుగులో చెప్పండి, క్షమించండి అనే పదం వాడండి. వాడడం కష్టం. ఎందుకు కష్టం అంటే, మీకు తెలిసిన ఒక భాష, మీ సొంత భాష, మాతృభాషలో ఒకడికి ఏంటి క్షమించండి అని అడగడం పెద్ద నేరం. ఎందుకంటే మీ మైండ్ ఒప్పుకోదు, మీ మైండ్ చెప్తాడు నువ్వు అంత పెద్ద తప్పేం చేసావు అన్నది. థ్యాంక్స్ చెప్పండి, తెలుగులో కృతజ్ఞత అని చెప్పండి, నేను నీకు చాలా కృతజ్ఞుడిని అని చెప్పండి. ఎందుకు ఆడి కాళ్ళు పెట్టుకున్నట్టు ఎందుకు అలా మాట్లాడుతున్నాను ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి. కానీ ఎవడో ఒకడు అలవాటు చేసిన 2 పదాలు, సారీ థ్యాంక్స్. మీరు ఏ ఫారిన్ కంట్రీ అయినా వెళ్ళండి, వాళ్ళు ఊరికి సారీ చెప్పరు, ఊరికి థ్యాంక్స్ చెప్పరు. ఎందుకంటే అది మదర్ లాంగ్వేజ్. ఆ మదర్ లాంగ్వేజ్లో ఆ 2 వర్డ్స్ వాడాలంటే వాళ్ళ ప్రాణం చచ్చిపోయినట్టు. సో వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ మదర్ లాంగ్వేజ్ కదా. దాంట్లో ఒక క్షమించండి అని నువ్వు అడగలేని ఒక బరువు మాట ఉన్నప్పుడు అది ఇంగ్లీష్లో నీకు ఈజీ అయిపోయిందా? అది. సో ఇది డెప్త్ ఆఫ్ ద పాయింట్. ఇది చెప్పినప్పుడు వెంటనే కనెక్ట్ అయిపోయాడు. నేను ఈ ఎక్స్ప్లెనేషన్ ఇంత ఇచ్చినంటే కిరణ్ ఒకటే మాట్లాడు, అద్దరిపోయింది పాయింట్ చేస్తాను సినిమా. ఫస్ట్ లాగ్ లైన్ మెయిన్ ఇది చెప్పేటప్పటికి సెట్ అంతే, అంతకు మించి ఫుల్ అండ్ స్క్రిప్ట్ రెడీ బ్రో ఫస్ట్ చెప్పినప్పుడే. కాబట్టి 30-40 మినిట్స్ ఉన్నాడు అంతే, ఓవరాల్ కాదు 40 మినిట్స్లో ఉన్నాడు. 40 మినిట్స్ తర్వాత ఆపాను, చేస్తున్నాను నేను సినిమా అంతే. తను చాలా ఎగ్జైట్ అయ్యాడు ఆ టైం కిరణ్ గారు. భీమవరం అబ్బాయివి కాకపోతే ఆ స్లాంగ్ కానీ ఎక్కడ ఏం కనిపించట్లేదు, ఏంటి బ్రో? డిగ్రీ 2009 అయిపోయింది, బీఫార్మసీ అయిపోయింది. అయిపోయిన తర్వాత జాబ్ కోసం అని వైజాగ్ తర్వాత బెంగళూరు తర్వాత చెన్నై, ఇలా రాష్ట్రాలు పట్టుకుని తిరుగుతాం. బెంగళూరు టు హైదరాబాద్కి వచ్చాను ఇంకంతే ఇక్కడ. అండ్ బేసికల్ గా ఆ స్లాంగ్ పోయింది, అలా నెమ్మదిగా పోయింది. బట్ మళ్ళీ మా ఊరు తగిలాడంటే వచ్చేది, అరే అలా ఉన్నారా అంటే మా ఫ్రెండ్స్ ఇక్కడే ఉంటారు, ఇక్కడ కోకాపేటలో ఉంటారు. వారానికి ఒకసారి కలిసినా కానీ మేము మాట్లాడుకునేది మళ్ళీ మా గోదావరి భాష ఉంటుంది. మెయిన్ గా డైరెక్టర్ అవ్వాలని అనిపించిన సందర్భం ఫస్ట్ టైం చిరంజీవి గారు అండి. చిరంజీవి గారు ఎందుకంటే సినిమా మీద పిచ్చి, సినిమా మీద ఇంట్రెస్ట్ రావడం ఎప్పుడో, అంటే నా చిన్నప్పుడు చేతకి ఎక్కించుకుని మన నాన్న సినిమాలో తీసుకెళ్తూ ఉండేవాడు కదా, ఆ టైంలో అనమాట. ముగ్గురు మనం కలిసి సినిమా తీసుకెళ్ళాడు ఫస్ట్ టైం థియేటర్ ఎక్స్పీరియన్స్. చూస్తే ముగ్గురు చిరంజీవులు ఉన్నారు, ఏంట్రా ఇది, వాళ్ళమ్మ ఒకేసారి ముగ్గురు ఎలా కనిపిస్తుంది అలాగా ఒకేలాగా అనుకున్నాను. అంటే నా ఫీలింగ్ ఏంటంటే బయట కూడా వాళ్ళు ముగ్గురే ఉంటారు, వాళ్ళు ముగ్గురు సినిమాల్లో ఉన్నారు. ఇంటర్వెల్ అయిపోయింది, సమోసా తెచ్చాడు, తినలేదు, ఆలోచిస్తా కూర్చున్నాను, ఏంట్రా ఇది ముగ్గురు చిరంజీవులు ఎలా ఉన్నారు ఒకేసారి. బయటకు వచ్చి చార్తకి ఎక్కారు, మా నాన్న, మా అన్నయ్య, మా అమ్మ వీళ్ళందరూ మాట్లాడుకుంటారు, సినిమా బాగుంది కదండి, అది కదండి, పాటలు బాగున్నాయి కదండి. అయితే నేను ఆలోచిస్తాను, మా నాన్న డెప్ మీద కూడా ఏంట్రా అన్నాడు. ఏంటి ఆలోచిస్తాను, కాదు నేను వాళ్ళ అమ్మ ఒకేసారి ముగ్గురు ఎలా కనిపిస్తుంది అలా ఒకేలా ఉన్న వాళ్ళని, బయట కూడా ముగ్గురు ఉంటారు అని అడిగారు. రే ఒకటే చిరంజీవి ముగ్గురు కానీ చూపించారు అంటే అదేంటున్నాను అన్నాడు, సినిమా రా ఇదంతే రారాడు. అప్పటి నుంచి పిచ్చానమాట. ఇంటికి వచ్చి టీవీ చూస్తుంటే ఈటీవీలో నాగేశ్వరరావు గారిని ఎవరో కాల్ చేశారు, టాపర్. ఏడుస్తున్నాను, ఎందుకు ఏడుస్తున్నా అంటే నాగేశ్వరరావు గారు కాల్ చేశారంటే ఆగు అని చెప్పి టీవీ ఇలా మార్చాడు, జెమిని వచ్చింది, నాగేశ్వరరావు గారు బతికి ఉన్నారు చూడండి. అంటే అంటే ఈ వరల్డ్ ఎంత బాగుంటుంది అనేది ఆ చిన్నప్పటి నుంచి కళ. దాంతో స్టార్ట్ అయిపోయింది. అలాగేంటంటే శ్రీశ్రీ గారి పుస్తకాలు చదవడం, మా తాతలు ఇద్దరు హెడ్ మాస్టర్లు, స్కూల్ హెడ్ మాస్టర్, వాళ్ళకి తెలుగు లిటరేచర్తో ఎక్కువ సంబంధం ఉంటుంది. సో ఈ ట్రావెలింగ్ ఎక్కువైపోయింది నాకు. నాటకాలు, బుక్స్ అని, అయ్యని ఇయ్యని, డైలీ ఒక స్కిట్ వేయడం, వారానికి ఒకసారి స్కూల్లో ప్లే చేయడం, కాలేజీలో స్కిట్ డ్రామాలు చేయడం, ఇలాగా ఈ జర్నీ అలవాటు అయిపోయి పిచ్చాలో ఉండిపోయింది సినిమాలోకి రావాలి అని. సో తప్పలేదు, కొంచెం ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల వాటి వల్ల జాబ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అంటే ఫ్యామిలీ పరంగా మిడిల్ క్లాస్ పర్లేదు, మిడిల్ క్లాస్. ఆ మిడిల్ క్లాస్ లోనే కొంచెం ఇబ్బందులు స్టార్ట్ అయినాయి. లేదు కొంచెం ఫ్యామిలీకి బ్యాక్ బోన్ గా నిలబడాలి, ఎందుకంటే నాకు ఎడ్యుకేషన్ అంతా ఇచ్చింది వాళ్ళే. సో మనం పిచ్చి ప్యాషన్ అనుకుని చెప్పి ఇప్పుడు వెళ్ళి హైదరాబాద్ లో కూర్చుంటే పనులు ఎవరు అని చెప్పి జాబ్
స్టార్ట్ చేసాం మార్కెటింగ్. ఓకే. ఆ మార్కెటింగ్ కాస్త దాంట్లో ఒక పీక్ స్టేజ్కి వచ్చేసి ఇంకా బాగుంది, అంటే పర్లేదు సంపాదించాం. ప్రాబ్లమ్స్ అన్ని కొంచెం సెటిల్ చేసాం అన్నప్పుడు వన్ ఫైన్ డే మా నాన్నకి ఎవరికి చెప్పలేదు, మా అమ్మకి చెప్పాను అంతే కూర్చోబెట్టి, నేను ఇండస్ట్రీకి వెళ్తున్నానంటే షీ సపోర్టెడ్ మీ లాట్. అసలు ఒక్క సెకండ్ కూడా ఈ రోజుకి అందరూ చనిపోయారు, మా నాన్న గ్రాండ్ మదర్ అందరూ, వాళ్ళు ఎవరికి ఈ రోజుకి తెలియదు ఓకే నేను ఇండస్ట్రీలో ఉన్నట్టు. షీ మేనేజ్డ్ ఫర్ ఆల్మోస్ట్ 5 years. ఓకే. అసలు చెప్పేది కదా ఎక్కడ ఉన్నాడంటే బెంగళూరులో ఉన్నాడు అంతే. కానీ మీరు ఇలా మాత్రం మూవీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. నైస్ బ్రో. ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ అవర్ ఇంటర్వ్యూస్ ఏంటంటే, కా హిట్ అయిన తర్వాత కిరణ్ గారి మార్కెట్ కానీ అండ్ ఆయన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే స్టోరీస్ కానీ కంప్లీట్ ఒక వేరియేషన్ అనేది కూడా పీపుల్స్ మైండ్ సెట్లో మారిపోయింది. మరి ఇప్పుడు దాన్ని నెరవేర్చగలగదా ఈ దిల్రుబా అని చెప్పేసి అందరూ ఒక క్వశ్చన్ వాళ్ళు వేసుకుంటున్నారు. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ప్రెస్ మీట్లో కూడా అడిగారు. మరి దానికి ఆన్సర్ ఏం చెప్తారు? దానికి ఆన్సర్ ఒకటే సార్. ఇప్పుడు మన చిరంజీవి గారు ఉన్నారు, ఆపద్బాంధవుడు సినిమా తీశాడు, రుద్రవేణి తీశాడు ఆయన. కానీ మనం అంతకు ముందు చూసింది కమర్షియల్, అంటే ఒక మనకు తెలుసు ఆయన వైబ్ ఏంటో మనకు తెలుసు, డాన్స్లు ఫైట్లు ఇవన్నీ. తర్వాత ఆయన ఖైదీ తీశాడు, అదొక కైండ్ ఆఫ్ స్టోరీ, అసలు అప్పుడు దాకా బ్రేక్ అది. సో నేనేమంటున్నానంటే మీ ముందు సక్సెస్, ఆయన ముందు సక్సెస్, ఆయన తర్వాత సినిమా అదే వైపు కంటిన్యూ అవ్వాలని లేదు. ఏది స్టోరీ వైజ్ అదే స్టోరీ మళ్ళీ తీయలేము, ఎందుకంటే రాసేది కరుణ్, నెక్స్ట్ రాసేది కే రాంప్ అనేది ఇంకో డైరెక్టర్. సో ఏంటంటే ఒక డైరెక్టర్ ఆ ఐడియాలజీ ప్రకారం కథ వెళ్తూ ఉంటుంది. సో దాన్ని ఎంజాయ్ చేయండి. ఓకే, కాలా ఉందా లేదా అనేది ఎంజాయ్ చేయకండి. మీకు కాలా ఉందా లేదా అంటే కాలా ఎప్పటికీ ఉండదు ఆయన నెక్స్ట్ చేసే సినిమాలు. ఎందుకంటే కా వేరు, కరుణ్ వేరు, నెక్స్ట్ నాని వేరు, నెక్స్ట్ ఇంకో డైరెక్టర్ వేరు. సో ద స్టోరీ, వాట్ ద స్టోరీ ఈస్ గోయింగ్ టు టెల్, వాట్ ద డైరెక్టర్ వాంట్ టు టెల్ ద ఆడియన్స్, ఇది వెరీ ఇంపార్టెంట్. దాంట్లో మీరు చూసిన మీ 9 సినిమాల హీరోలు, మన హీరో ఎలా ఉన్నారు, ఎంత బాగా పెర్ఫార్మెన్స్ చేశాడు, ఈ కథని ఎంతవరకు ఆడియన్స్ ఓన్ చేసుకునే ఫీల్ ఇచ్చాడు, ఇది ఒక్కటే పట్టించుకోండి. డోంట్ కంపేర్ విత్ ఎనీథింగ్. ఓకే, ఈ శుక్రవారం మంది, ఈ శుక్రవారం థియేటర్కి వచ్చామా, సినిమా చూసామా. అంటే వ్యాలంటైన్స్ రోజు రావాల్సింది ఎందుకు 1 month డిలే చేసి 14th కొంచెం వర్క్ ఉంది యాక్చువల్లీ, ఇంకా ఆర్ఆర్ అన్ని వర్కులు జరుగుతున్నాయి దాని మీద. అంటే చెప్పాను కదా, అంటే క్వాలిటీ, శామ్ కాంప్రమైజ్ అవ్వడు, కిరణ్ గారు కాంప్రమైజ్ అవ్వరు, నేను కాంప్రమైజ్ అవ్వను. సో బెస్ట్ వచ్చేదాకా చెయ్యాల్సిందే. సో మొత్తానికైతే ఈ 14th, సో March 14th మీదే అండ్ మాత్రం డిసైడ్ అయిపోతున్నారు. హోలీ అంతా రంగులతో నింపేస్తూ ఉన్నారు దిల్రుబాతో. మా లైఫ్ ను కూడా రంగులతో నింపేస్తున్నాం. ఇట్ వాస్ నైస్ అండ్ థ్యాంక్ యూ. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ద ఉమెన్ ఇన్ ద వరల్డ్. ఓకే, థ్యాంక్ యూ.